హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే దివ్య ఔషధం కలిగి ఉన్నటువంటి మునగాకు పప్పు అండి. ఇది 100% కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, ప్రోటీన్స్, కంటి సమస్యలు, రక్తహీనత, స్కిన్ ఎలర్జీ, గొంతుల ఇన్ఫెక్షన్ ఇట్లాంటివన్నీ తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుందండి. టమాటాలు ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. మునగాకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్తాను, అలాగే చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, అంటే 4 మిరపకాయలని కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, చింతపండు అండి. కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. నూనె, ఎండుమిర్చి, ఇంగువ, కల్లుప్పు, పసుపు, జీలకర్ర, కారం, ఆవాలు, చిదుముకున్న తెల్లగడ్డ అండి. కొంచెం ఇంగువ కూడా తీసుకోండి. మట్టి పాత్ర మనం స్టవ్ వెలిగించేసాను. మట్టి పాత్రలో వంటలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఆయిల్ వేసేసాను. మట్టి పాత్రలో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మనం చిదుముకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసానండి. ఇవన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా. మట్టి పాత్రలో వంటలు చాలా ఆరోగ్యకరం అండి, హెల్దీ అండ్ టేస్టీ. పూర్వకాలంలో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీస్ ఏమీ లేవండి. అందరూ మట్టి పాత్రలో వండుకొని తిన్నారు. మట్టి గ్లాసుల్లో తాగారు వాటర్, మట్టి ప్లేట్లలోనే తిన్నారు. పసుపు కూడా వేసాను. వాళ్ళంతకీ ఆ రోజులు అంత దృఢంగా ఉన్నారు. మనం కూడా మట్టి పాత్రలోనే పప్పు అనేది వండుకుందాము ఇవాళ. ఇంగువ వేసాను. మునగాకు పప్పు కంపల్సరీగా తినండి. మునగాకు రెసిపీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను రోజుకి ఒకటి చేసి చూపిస్తాను డెఫినెట్గా. మునగాకుని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా. మునగాకుని ఇందులోనే వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేది అందులో వేసేయాలి. అందులోనే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయండి, అంటే త్వరగా ఉడుకుతాయి. ఇలా కలిపేసుకొని దీని మీద కొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు. ఇంత పెద్ద గిన్నెకి ఇంత పెద్ద మట్టి మూత దొరకలేదండి మాకు, అందుకని నేను సిల్వర్ ప్లేట్ వాడుతున్నాను. ఓకే, టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఒకసారి అడుగంటకుండా కలుపుకుందాము. కారం వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం కలుపుకుందాం. ఈ మట్టి పాత్రల కోసం చాలా కష్టపడ్డామండి. మాకైతే ఇక్కడ దొరకవు. వేరే డిస్టిక్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఈ చింతపండు పులుసు పోసాను ఇందులో. ఆల్రెడీ పప్పు నేను కుక్కర్లో ఉడికించేస్తున్నానండి, ఒక 4 విజిల్స్. ఇప్పుడు ఆ పప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇంకా అంతా చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి అండి, పప్పు కాస్త పలచగానే చేసుకోవాలి. మనం తినే టయానికి అది గట్టిపడిపోతుంది, చిక్కబడిపోతుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకోవాల్సి వస్తే కొంచెం పోసుకున్నా పర్లేదు వాటర్ అనేది. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. చూసారా ఎలా ఉడుకుతుందో పప్పు. మునగాకు అంతా మిక్స్ అవుతుంది అందులో. ఆ ఫ్లేవర్ అంతా మిక్స్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, ఒక అరోమా అనేది వస్తుంది పప్పుకి. చూడండి చక్కగా ఎలా ఉడికిందో. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.